మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా ఏ జన్మలో పాపమే నేను చేశాను ఈ శిక్షే వేశావమ్మా తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా నీవేలే నీ లోకాల నేను శవమల్లే మిగిలాను ప్లీజ్ ప్లీజ్ స్టాప్. ఏ పల్లవి, హాయ్ విశ్వ. నువ్వేంటి ఇక్కడ? ఆఫీస్ వాళ్ళు పార్టీ అరేంజ్ చేశారు, వెళ్ళి వస్తున్నాం. సడన్ గా క్యాబ్ బ్రేక్ డౌన్ అయిపోయింది. యాక్చువల్లీ విశ్వ ఇక్కడ క్యాబ్స్ ఏం దొరకట్లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళు ప్లీజ్. సరే రండి. థ్యాంక్స్ విశ్వ. విశ్వ, ఈ పోరులు మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దురా. నీ అమ్మ ఎట్లా చేసిరేంద్రా? అసలు వాళ్ళతో వెళ్లకుండా ఉండాల్సింది. ఇదంతా జరుగుండేది కాదేమో. నెత్తి గట్టిగా తగిలినట్టుంది. అతనికి ఏమన్నా అయితే ఎట్లా? మీరు కూడా ఏదైనా యాక్షన్ తీసుకుంటే మంచిది. అంటే అదే ఒక పోలీస్ కంప్లైంట్ లాంటిది. వాళ్ళు మంచోళ్ళ లేరమ్మా. ఇన్సిడెంట్ మొయినాబాద్ లో జరిగింది కాబట్టి కంప్లైంట్ కూడా ఆడ నేర్చుకోండి. కనీసం ఆ అబ్బాయిలకి వార్నింగ్ ఇవ్వచ్చు కదా. వార్నింగ్ ఏముంది మేడం, ఇచ్చేద్దాం. సార్, సిఐ యుగంధర్ సార్, ఒక అమ్మాయి వచ్చి మనకు బాగా కావాల్సిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింది సార్. ఎవరా కావాల్సిన వాళ్ళు? సార్, ఎంపీ రాజేంద్ర కొడుకు సార్. సార్, జడ్జిని కలిసి ఎమర్జెన్సీ బెయిల్ అప్లై చేస్తే బెయిల్ వస్తుందన్నారు సార్. ఎవరు చెప్పారు? లాయర్ సత్యదేవ్. సార్, వాళ్లకు భయపడి ఏ లాయరు బెయిల్ అప్లై చేయడానికి ముందుకు రావట్లేదు సార్. అడుక్కుంటే అన్నం దొరుకుతుంది, కష్టపడితే నీడ దొరుకుతుంది.
కానీ ఏం చేసినా మాలాంటి సామాన్యులకి న్యాయం మాత్రం దొరకట్లేదు సార్. నిన్ను చూస్తే జాలేస్తుంది. నువ్వెవరి కోసం నిలబడతావో వాళ్లే నిన్ను మధ్యలో వదిలేస్తారు. వాళ్ళు సామాన్యులు. నీలాంటోడు పెడతా అంటే ఆశపడతారు. ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళే. వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేనెప్పుడు వాళ్ళకి అండగానే ఉంటా. ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా. అన్యాయం జరిగిన ఆడబిడ్డలకి నేను అండగా ఉంటా. కేసు నంబర్ 79/20 స్టేట్ వర్సెస్ వేముల పల్లవి. మిస్టర్ సత్యదేవ్, ప్రాసిక్యూషన్ మే ప్రొసీడ్. యువర్ ఆనర్, సహాయం కోసం వచ్చిన అమ్మాయిల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని వీళ్ళు నా క్లయింట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడులు జరిపారు. కానీ మీరు రేస్ చేసిన పాయింట్స్ నాలో ఒక కొత్త ఆలోచన కలిగేలా చేసింది. అదేంటంటే ఎ గర్ల్ సేఫ్టీ మాన్యువల్, ఆడబిడ్డల భద్రతా నియమావళి. రూల్ నెంబర్ 1, ఏ అమ్మాయి ఏ అబ్బాయితో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. వెళ్తే తనని ముట్టుకోవడానికి పట్టుకోవడానికి ఏమైనా చేసేసుకోవడానికి అమ్మాయి బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చేస్తేనే ఫిక్స్ అయిపోతారు. రూల్ నెంబర్ 2, ఏ అమ్మాయినా ఏ అబ్బాయితో మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడకూడదు. నవ్వుతూ మాట్లాడితే హింట్ ఇచ్చేస్తుందని ఫీల్ అయిపోతారు. అబ్బాయిలు నవ్వుతూ మాట్లాడితే కమ్యూనికేషన్ స్కిల్స్, ఆడబిడ్డ నవ్వుతూ మాట్లాడితే కొంపలు కూల్చే క్యారెక్టర్. చూస్తారు, లోకువ చేస్తారు, అనాది కాలంగా బలవే నువ్వు. నిందలు వేస్తారు, నిన్ను వెలివేస్తారు, ఆడదిగా నువ్వు పొరబడి పుట్టావు. యువర్ ఆనర్, ఐ వుడ్ లైక్ టు కాల్ ఇన్స్పెక్టర్ సరళాదేవి. ప్రొసీడ్. సూపర్ ఉమెన్ అంటే అల్వాల్లో ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి మైనాబాద్ పోలీస్ స్టేషన్ కి సిర్ఫ్ 15 మినిట్లో వచ్చారమ్మా మీరు. సార్, అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే అయిందని జస్ట్ స్పీడ్ లో వచ్చేసిన సార్. వాహ్, వకీల్ సాబ్, ఇది కోర్టు, ఎందుకు ప్రవచనాలు చెప్తున్నారు? దట్స్ ఆల్ యువర్ ఆనర్. ప్లీజ్ గో ఆన్. మిస్ పల్లవి, ఆర్ యు అ వర్జిన్? అబ్జెక్షన్ యువర్ ఆనర్. కాదు. కాదు. ఏ వయసులో మీ వర్జినిటీ కోల్పోయారు? 21. ఎవరితో? అబ్జెక్షన్. ఎంత మందితో? అబ్జెక్షన్. ఎంత సంపాదించారు? ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్ మీరు? వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఆర్ యు అబార్షన్ ఆస్కింగ్? చేయించుకున్నారా? అబ్జెక్షన్. అబ్జెక్షన్. సత్య, నీది కోపం కాదు, ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం. ఇట్స్ నాట్ యువర్ వీక్నెస్, ఇట్స్ ఎ వెపన్. జాగ్రత్తగా ఇచ్చే. ఆవేశంతో చేసే కొందరికి న్యాయం చేయగలను, అదే ఆలోచనతో చేసే అందరికీ న్యాయం చేయగలను. 9 నెలల పసిపాపని, ఇంటి బయట ఆడుకునే 6 ఏళ్ల పిల్లని, ఇంట్లో ఉండే 25 ఏళ్ల తల్లిని, మంచాన పట్ట 60 ఏళ్ల ముసలమ్మని కూడా వదలట్లేదే వీళ్ళు. వాళ్ళు వీళ్ళని ఏం టెంప్ట్ చేస్తున్నారు యువర్ ఆనర్? ఆడదైతే చాలు, ఒంటరిగా కనిపిస్తే చాలు, ఏమైనా చేసేస్తారు వీళ్ళు, ఏమైనా. ఆడదంటే వాడి బాత్రూమ్ లో గోడ మీద ఉండే బొమ్మ కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు. ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, మొగుడైనా, ఏ మగాడైనా. ఆడబిడ్డలో సహనమే కాదు, తెగించే తెగింపు ఉంది, ఎదురు తిరిగే ధైర్యం ఉంది. వాళ్ళు తిరగబడాలి యువర్ ఆనర్. ఆడబిడ్డలు తిరగబడాలి. తెంచుకొని కదులు, బదులు బదులు బదులు, ఆరిస సంకెళ్ళను బదులు, కాలం తన కళ్ళు తెరిచి కాలిస్తున్నది నీలో. కాలిక ఏమైందని, ఉగ్ర జ్వాలిక ఏమైందని, దెబ్బ కొడితే ఆడదానంటుందా, తొక్క తొక్కి తిన్నావు తనను ఆడదనుకుంటుందా. పారిపోకు, దాక్కోకు, ఎదుర్కో ప్రపంచాన్ని. యువర్ ఆనర్, లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ. మన దేశం నమ్మే మహావాక్యం సత్యమేవ జయతే.
ధర్మం నిలబడాలి, సత్యం గెలవాలి, సత్యం మాత్రమే గెలవాలి యువర్ ఆనర్, సత్యం మాత్రమే గెలవాలి.